ఓహో, ఆవిడ పెద్ద ఇల్లు సత్యసాయిబాబా గారికి డొనేట్ చేసేసింది. అది సత్యసాయిబాబాకి ఇచ్చేసానయ్యా, అది ఒక మందిరంలాగా పూజలు పురస్కారాలు భజనలు అన్నీ జరుగుతూ ఉంటాయి అక్కడ. ఆవిడ మంచి సత్యసాయి భక్తురాలు. చెన్నైలో ఇచ్చేసింది. తర్వాత ఆ ఇల్లు అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి కొనుక్కున్నది. ఆ ఇల్లు అదే ఇల్లు నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి కొనుక్కున్నది. నాగేశ్వరరావు గారు హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నారు కదా, అప్పుడు అంజలిదేవి కొనుక్కున్నది. దాన్ని ఇంకా బాగా సత్యసాయి బాబాకి ఇచ్చిన తర్వాత ఒక మందిరం లాగా రెడీ చేశారు. దాన్ని రెనోవేట్ చేసి ఇచ్చేసింది. పక్కన ఈవిడ ఉంటుందన్నమాట. నేను వెళ్ళేసరికి ఆదినారాయణ గారు అప్పుడు లేరు, అప్పటికే చనిపోయారు. తను ఒక్కతే ఉంది. ఇంట్లో పని మనుషులు ఉన్నారు. అబ్బాయి ఏమో అమెరికాలో ఉన్నాడని చెప్పింది. తర్వాత ఆవిడ పెద్దాపురం నుంచి ఎలాగ బయలుదేరి ఎలా సినిమా ఫీల్డ్కి వచ్చి ముందు ఏ విధంగా చిన్న చిన్న వేషాలు వేసి సొంత ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఇంత వైభవానికి వచ్చిన తర్వాత అవంతా చెప్పుకొస్తూ లాస్ట్లో ఆదినారాయణరావు గారు లేకపోతే నేను లేను, ఆయనే నాకు సంగీతం కానీ సాహిత్యం కానీ నాట్యం కానీ నటన కానీ అన్నీ నేర్పినటువంటి మహానుభావుడు. సో ఆయన వల్లే నేను ఈ రోజున ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాను. ముఖ్యంగా ఆ సీతమ్మ తల్లి క్యారెక్టర్లో ప్రజలు నన్ను ఆదరించే తీరు చూస్తే నాకు కంట నీరు వస్తుంది అని చెబుతూ తనను విడిచినటువంటి తన భర్తని ఆదినారాయణరావు గారు గుర్తు చేస్తూ కళ్ళమట నీళ్లు గార్చింది. సో ఆ ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆవిడ చెప్తూ ఉండేటప్పుడు నా కళ్ళు కూడా చెమర్చాయి. ఆవిడ అంత చెప్పాను కదా ప్రసన్న వదనం అని. సెట్లో ఎలా ఉండేవాళ్ళండి? సెట్లో తోటి ఆర్టిస్టులతో కనుక అంజలిదేవి గారు సెట్లోకి వస్తే అందరూ చేరిపోయేవాళ్ళు. చేరిపోయి రాజబాబు కమెడియన్ ఉన్నారు కదా, రాజబాబు అప్పుడు అంజలిదేవి పిలువకురా అలుగకురా ఆవిడ ఎట్లా డాన్స్ చేసిందో చూపించాడు. పిలువకురా అలుగకురా అని ఇట్లా ఆడించేది. అప్పుడు డాన్సులు వేరు కదా, ఇమిటేట్ చేసేవాడు. ఇమిటేట్ చేశారు. ఒరే దొంగముండా కొడుక అని ఆవిడ ముద్దుగా తిట్టడం, అమ్మ సీతమ్మ తల్లి అని ఆవిడ కాళ్ళ మీద పడి పెంచడం, ఆ విధంగా జరిగేది. సో ఆవిడ వస్తే చెప్పాను కదా, ఒక తల్లిలాగా ఒక చెల్లిలాగా ఒక అక్కలాగా ఒక వదినలాగా ఉండేదని. తర్వాత ఈవిడ సుందర్లాల్ నాహతా గారికి ప్రొడ్యూసర్ సుందర్లాల్ నాహతా, శ్రీకాంత్ నాహతా వాళ్ళ ఫాదర్, వాళ్ళ సినిమాలు యాక్ట్ చేసింది ఈవిడ. ఈవిడంటే ఆయనకి భలే మోసు సుందర్లాల్ నాహతా గారికి. సో వాళ్ళ మీద ఏమో గాసిప్స్ కూడా ఉన్నాయి అనుకోండి, అది వేరే విషయం. అయితే సుందర్లాల్ నాహతా కొడుకే శ్రీకాంత్ నాహతా. సో శ్రీకాంత్ నాహతా తండ్రిలాగా జయప్రదలు పెళ్లి చేసుకున్నాడు అనేటువంటి వార్తలు కూడా మనం విన్నాము. సో ఆవిడంటే అప్పటికి పెద్ద పర్సనాలిటీ కాదు, ఆవిడ పెద్ద హైట్ కాదు, కానీ అప్పట్లో వచ్చినటువంటి వాళ్ళలో సో ఆ ఫేసు ఆవిడ ఎక్స్ప్రెషన్స్, సావిత్రి వీళ్ళందరికన్నా ముందు కదా ఆవిడ. కన్నాంబ వాళ్ళంతా కాంచనమాల ఆ రేసు నుంచి వచ్చిన తర్వాత వాళ్ళలో చాలా ప్రముఖంగా వినపడ్డ పేరు, చాలా అందగత్తె, చాలా అభినయంలో మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేటటువంటి అంజలిదేవి అని అన్నారు. దేవి అన్నందుకు ఆ విధంగా సుమారు ఎన్ని సినిమాలు చేసి ఉంటారండి అంజలిదేవి గారు? ఒక 500 సినిమాలు చేశారా? 350 సినిమాలు అలాగా చేశారు. ఓకే. లాంగ్వేజెస్ కూడా అన్ని లాంగ్వేజెస్ చేసినట్టున్నారు. లాంగ్వేజెస్ తమిళ్లో కూడా చేశారు. అప్పట్లో తమిళ్ కూడా ఉండేది. ఆ విధంగా అంజలిదేవి గారు అలనాటి అంజలిదేవి అందాల తార, అందరూ అమ్మాయి గారు అన్నారు. సో ఆ తరంలో సావిత్రి, జమున వీళ్ళందరికన్నా ముందు తరంలో అంజలిదేవి గారి తరం అంటే అంజలిదేవి గారు తర్వాత సావిత్రి, జమున వీళ్ళంతా, జమున గారు, సావిత్రి గారు వీళ్ళంతా వచ్చారు. తర్వాత ఆవిడ హీరోయిన్ వేషాలు అయిపోయిన తర్వాత జనరేషన్ కాస్త మారేసరికి
తర్వాత వదిలిగా అక్కగా గుమ్మడి గారి పక్కన ఉమ్. అటువంటి క్యారెక్టర్స్ అన్ని వేసి కూడా అవును మెప్పించింది. అవును అవును. ఎస్. తర్వాత ఏదన్నా సినిమాలో ఒక ఫోటో పెట్టాలి అనుకుంటే, అంటే వాళ్ళ యాన్సిస్టర్స్ ఫోటోలు పెట్టాలనుకుంటే అవును. రంగారావు గారి ఫోటో, ఉమ్. అంజనీదేవి గారి ఫోటో ఉమ్. పెట్టేవాళ్ళు. ఓకే ఓకే. తర్వాత డాన్స్లో కూడా చాలా అద్భుతమైన, తర్వాత రాజశేఖర నీపై మోజు తీరలేదురా అని ఒక డాన్స్ ఉంటుంది, చాలా అద్భుతమైనటువంటి డాన్స్ చేసింది. ఉమ్. అప్పుడు కూడా ఆ కొరియోగ్రాఫర్స్ని ఉమ్. వారాల తరబడి డాన్స్ ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్ అయిన తర్వాత ఉమ్. డాన్స్ చేసేవాళ్ళు. ఓకే ఓకే. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారితో చాలా అద్భుతమైనటువంటి సినిమాలు చేశారు. అక్కినేని నాగేశ్వరరావు వాళ్ళ పర్మనెంట్ హీరో అని చెప్పుకోవాలి. వాళ్ళ బ్యానర్లో కూడా వాళ్ళ బ్యానర్లో ఎక్కువ చేశారు, ఎక్కువ హిట్స్ ఉన్నాయి నాగేశ్వరరావు గారితో. సువర్ణ సుందరి సినిమాతో ఈవిడ కెరీరు, ఈవిడ ప్రొడక్షన్ హౌస్ చాలా అద్భుతంగా ఫైల్లోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. ఓకే 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 సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు అంజలిదేవి గారి గురించి తెలుగు ప్రేక్షకులకి కొన్ని మంచి జ్ఞాపకాలు వివరించినందుకు థ్యాంక్ యూ. మంచి నటి తెలుగింటి సీతమ్మ. ఎస్ ఎస్ ఎస్. ఆవిడ గురించి మాట్లాడినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరొక ఆర్టిస్ట్ గురించి మరొక ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ.